హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేఎం బ్లాగ్స్. మేము ఇవాళ అయితే పెంచిల్కోనకు వచ్చినామండి. సో పెంచిల్కోనలో ఈ మంత్ 11th కదా, సో మే 11th పెంచిల్ జయంతి కాబట్టి అప్పుడు వేసిన పందిళ్ళు ఇంకా తీయలేదు. అప్పుడు పెట్టిన షాప్స్ అంటే ఇవన్నమాట. ఇవి కూడా ఇంకా తీయలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆరాధన టైము నడుస్తుంది. అంటే మేము వెళ్ళింది ఇప్పుడు 3rd సాటర్డే అనమాట. సో క్లౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. సో పెంచిల్కోనలో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. స్వామివారు ఎంతో మహిమ కలిగిన లక్ష్మీ నరసింహస్వామి. సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మనకు సైడ్ అంతా చూసారంటే ఇక్కడంతా మొత్తం మనకు ఉంటాయన్నమాట. షాప్స్ అన్నీ పెట్టున్నారు. మామూలుగా అయితే ఇన్ని షాప్స్ ఉండవు, స్టార్టింగ్లో కొన్నే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆరాధన టైం కాబట్టి ఎక్కువ షాప్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇంకా తీయలేదు. రేపు మొన్న పెంచిల్ జయంతికి పెట్టిన షాపులు ఇంకా తీయలేదన్నమాట. ఈ షాప్స్ అయితే అన్నీ ఇవేను. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది కదా, పెంచిల్కోన అంటే గుర్తొచ్చేది ఫస్ట్ వాటర్ ఫాల్ కదా. సో ఈ వాటర్ ఫాల్ అయితే ఇప్పుడు ఉండదన్నమాట. కార్తీక మాసంలో మాత్రమే ఉంటుంది. సో అప్పుడైతే ఆ పైన నుంచి ఒక దార అనేది వస్తూ ఉంటుంది వాటరు. సో ప్రజెంట్ అయితే ఏం లేదనమాట, మామూలుగానే ఉంది. కాకపోతే ప్లేస్ అయితే బాగుంటుందంట. అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రము మనం ఈ టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఈ 2 కిలోమీటర్స్ నడిచి లోపలికి కానీ వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ వచ్చే ఆ ప్లేస్ ఉంటుంది. అక్కడ సీనరీ అంతా ఆ చెట్లు అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో అదేవిధంగా షాప్స్ చూసారు కదా, మొత్తం అన్నీ పెట్టి ఫుల్గా ఉంది. క్లౌడ్ కూడా ఎక్కువగానే ఉంది, ఎందుకంటే 3వ శనివారం కాబట్టి. సో మామూలుగా అయితే పెంచిల్కోనలో 100 రూపీస్ అనమాట. మామూలు అంతరాలయం దర్శనం అనమాట. స్వామి గడప ముందు నుంచి చూసే దర్శనానికి అయితే 100 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా మామూలు ఫ్రీ దర్శనం అయితే ఇంకొంచెం ముందు నుంచి చూస్తారు, అక్కడైతే ఏముండదు. కాకపోతే ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే ఈ అంతరాలయము దర్శనానికి వెళ్ళాలంటే కంపల్సరీ జెంట్స్ పంచ కట్టుకోవాలి. అంటే సంప్రదాయ వస్త్రాలతోనే లోపలికి అలో అనమాట. చిన్న పిల్లలైనా సరే పంచి కట్టుకోవాలన్నమాట. ఒక 10 years ఆఫ్టర్ ఎంత చిన్న అదే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే పంచి అయితే కంపల్సరీ పెట్టారు. ఇక్కడైతే గాంధీజీ వేషం వేసిన ఒక అతను ఉన్నాడు. నేహ అయితే షాక్ అయింది చూడంగానే, చూసి భయపడుతుంది. సో మనీ అయితే వేసింది కానీ దగ్గరికి వెళ్ళంగానే కళ్ళు ఇట్లా మూవ్ చేయంగానే భయపడిపోయింది పాపము. చూడండి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ లోపల ఇక్కడ చూసారంటే చాలా బాగుంటుంది. ఎంతో ప్రసిద్ధి అయిన పెంచిల్కోన ఇది. సో ఇక్కడ మనము మామూలుగా కళ్యాణం కూడా చేయించుకోవచ్చు అనమాట. 1500 అయితే కళ్యాణము టికెట్ మనకు 1500. అది మనకు మామూలుగా లోపలే దొరుకుతుంది. బయట లడ్డులకి వాటికైతే బయట ఉందన్నమాట. ఇక ఇదైతే దీపాల అలంకరణ. ఇక్కడ మొత్తం దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది మెయిన్ అనమాట పెంచిల్ స్వామి. ఇక్కడ ఈ టెంపుల్ లోపల పెంచిల్ స్వామి ఉంటాడు. కొంచెం ఆ పక్కకు పోతే అక్కడ లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అనమాట టెంపుల్. సో ఇక్కడ మాత్రం స్వామివారు ఒక్కరే ఉంటారు. పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి పెను వేసుకొని ఉంటారనమాట, పాదాలు ఇట్లా పెట్టి. మేము ఇక్కడ ఏంటంటే ఏ క్యాస్ట్ల వైజ్గా వాళ్ళకి రూమ్స్ అనేటివి అలాట్ చేస్తుంటారు. సో అదేవిధంగా మేమున్న రూమ్లో ఇక్కడే మారేడు చెట్టు ఉందన్నమాట. చాలా పెద్ద మారేడు చెట్టు, కాయలు కూడా కాస్తున్నాయి అనమాట. మేమున్న రూమ్ అయితే ఏసీ రూమ్ తీసుకున్నాం, సమ్మర్ కదా చిన్నపిల్లలని. సో 1300 అయితే మాకు కాస్ట్ అయితే పడింది. మామూలుగా 300 నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్ అయితే 300 కూడా ఉంటాయన్నమాట. అక్కడ కొంచెం టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయి. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటాయి, మళ్ళీ వేరే గెస్ట్ హౌస్ కూడా ఉంటాయన్నమాట. మేమైతే అక్కడ తీసుకున్నాము ఏసీ రూము. 1000 1300 పడుతుంది. ఇక్కడ వేప చెట్టు ఉంది కదా, ఇక్కడ చెప్పుల స్టాండ్ అనేది ఇక్కడే పెడతారు. అదేవిధంగా మనకు ఈ క్యూ చూసారంటే ఈ క్యూ ఏంటంటే మనకు లడ్డు ప్రసాదం ఇస్తారు కదా, సో అదనమాట ఈ క్యూ. లోపలికైతే వెళ్తున్నాము. స్వామివారు ఇక్కడ చూడండి, స్వామివారి గజస్తంభము వాళ్ళ గోపురము అంతా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకు ఈ కొండ వ్యూ అంతా ఒక్కసారి చూద్దాము. చూడండి ఇలా ఉంది కదా, ఇక్కడే దారి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి రావట్లేదు, కానీ అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో ఇది. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ అనమాట ఈ ప్లేస్ అంతా. మనకు 10:30 or 11కి కళ్యాణం అనేది జరుగుతుంది. ఎవ్రీడే నిత్య కళ్యాణం అనమాట స్వామివారికి. సో మనము 1500 1500 కానీ పే చేస్తే మనకు టికెట్ ఇస్తారు. సో మాలలు అవి తీసుకొని వెళ్ళి మనకు ఓన్లీ టికెటేనండి. కొబ్బరికాయ మాలలు అవి తీసుకొని వెళ్ళి మనం కళ్యాణంలో కూర్చోవచ్చు. సో ఈ కళ్యాణం కూడా పెట్టున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఎంతో
నెల్లూరులో చూడదగిన ఒక ప్లేసెస్లో పెంచులకోన కంపల్సరీ అన్నమాట. సో ఈ పెంచులకోనలో ఎంతో బాగుంటుందన్నమాట. స్వామివారు ఎంతో మహిమ కలిగిన వారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? కళ్యాణ మండపం అనమాట. స్వామివారి టెంపుల్ పక్కనే ఇక్కడ ఒక కళ్యాణ మండపం లాగా వేస్తుంటారు. ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. సో ఆ పక్కనే టికెట్ కూడా ఇస్తారనమాట. టికెట్ తీసుకొని మనం కళ్యాణంలో కూర్చోవచ్చు. బయటే మనకు మాలలు కూడా దొరుకుతాయి. సో ఎంతో మంచిదనమాట. నెల్లూరు వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ అయితే చూడండి. అదేవిధంగా కళ్యాణం చేయించుకొని చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.